MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ. సో స్టాక్స్ విషయంకి వస్తే 2025లో ఐటీ స్టాక్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ కరెక్షన్స్ ఎందుకు అవుతున్నాయి? ఓకే, ఐటీ ఇండియా హ్యాస్ బీన్ వెరీ గుడ్ ఇన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ చాలా బాగుంది మన పెర్ఫార్మెన్స్ సార్ వరకు. ఇప్పుడు గత మేబీ 6 months 1 yearగా ఐటీ స్టాక్స్ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నాయి, కరెక్షన్లో ఉన్నాయి. మన 5 years బ్యాక్ చూసుకుంటే మన ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వాజ్ ఆల్మోస్ట్ 125%. అంత గ్రో అయిన సెక్టర్ గత 6 months 1 yearగా అబౌట్ మేబీ 5-6% మూవ్ అవుతుంది. ఇప్పుడు 6 months నెగిటివ్గా ఉంది. ఇట్ ఈస్ నాట్ సర్ప్రైజింగ్, ఎందుకంటే మన మేజర్ క్లయింట్స్ అంతా వెస్టర్న్ యూరోపియన్ లేకపోతే అమెరికన్ క్లయింట్స్ ఎక్కువ మందికి మనకున్నారు. ఇప్పుడు ఈ గ్లోబల్ హెడ్ విండ్స్ అంటే ఇప్పుడు రెసెషన్ అవ్వచ్చు, లేకపోతే డాలర్ ఇష్యూస్ అవ్వచ్చు, వార్ సిచ్యువేషన్ అవుతుంది, యుక్రెయిన్ అండ్ రష్యా వార్ అవుతుంది, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కూడా స్టార్ట్ అయింది, అది ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. అదర్వైజ్ ఇంతకుముందు అయిన గ్లోబల్ సినారియోస్లో క్లయింట్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. మన ఓన్ కంపెనీస్ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేకపోతే టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, వీళ్ళ ఆర్డర్ ఫ్లో కూడా తగ్గింది వీళ్ళకి గత 1 yearగా 1.5 yearsగా. ఈ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గింది. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఇప్పుడు ఎకనామిక్ స్లోడౌన్ అనుకున్నాం మనం ఇందాక. తర్వాత ఎక్కడ కంపల్సరీ అక్కడే కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ అది ఆపేస్తున్నారు. ఎక్కడైతే ఏది అవాయిడబుల్గా ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దాన్ని బట్టి వీళ్ళకి ఐటీ ఆర్డర్స్ వాల్యూ తగ్గిపోయింది, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తగ్గి. సో దే ఫోర్ ఓవరాల్గా కొంచెం మూడ్ డౌన్ టర్న్ ఉండబట్టి యూ కెన్ సే దట్ రిసెషన్ ఉన్నామని అనుకోవచ్చు. అంటే ఐటీ సెక్టర్ ముఖ్యంగా చూస్తే కొంచెం అది స్లో డౌన్ ఉందని అనుకోవచ్చు. మన ఇండియాకి వచ్చేప్పటికి మనం ఈ మార్కెట్ డిమాండ్ బట్టి ఇన్ఫోసిస్ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఐటీ కంపెనీస్ ఎంప్లాయీ లే ఆఫ్స్ చాలా వింటున్నాం మనం. అవును, చాలామంది రిక్రూట్ చేసిన వాళ్ళు జాయినింగ్ డేట్ డిలేట్ చేయడం కానీ, లేకపోతే కొంతమంది ఇంటికి పంపించడం కానీ చేస్తున్నారు వాళ్ళు. బికాజ్ మార్కెట్ వాళ్ళ ఆర్డర్స్ తగ్గిపోతున్నాయి ఆ కంపెనీస్కి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే నా లెక్కలో 25 కూడా ఇలాగే ఉంటుంది. ఇట్ మే గెట్ వర్స్ ఆల్సో. 26 మేబీ ఏప్రిల్, మే, జూన్ ఆ ప్రాంతాల వరకు సిచ్యువేషన్ కొంచెం యావరేజ్ గానే ఉంటుంది అనుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేంత వరకు అలాగే అనుకోవచ్చు. ఇప్పుడు మనకే తెలిసిపోతుంది. ఇప్పుడు గ్లోబల్ గా చూస్తే అన్ని చోట్ల అన్సర్టనిటీ. ఏ కంట్రీస్ కూడా సాఫీగా ముందుకి వర్క్ చేసే పరిస్థితులు లేవు. ఎటువైపు ఏ జోన్కి వెళ్ళినా అక్కడ ఇబ్బందే మనకి, ఎక్సెప్టింగ్ ది టువర్డ్స్ అవర్ ఈస్టర్న్ సైడ్ తప్ప. మన వెస్ట్ అంతా అల్లకలంలో ఉన్నాం ప్రస్తుతం మనం. అది సెటిల్ అవ్వాలి, మళ్ళీ ఫైనాన్సెస్ మళ్ళీ ఇంప్రూవ్ అవ్వాలి. అది అయ్యేంత వరకు మనం ఐ డోంట్ థింక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టర్న్ అరౌండ్ ఇన్ ఐటీ సెక్టర్. నా సొంత ఒపీనియన్. సో రష్యా, ఉక్రెయిన్ అండ్ ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్త వార్ స్టార్ట్ అయింది. ఈ వార్స్ వల్ల మనపై ఏదైనా స్టాక్ మార్కెట్ మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? అఫ్ కోర్స్ పడుతుందండి. రష్యా యుక్రెయిన్ వార్ నార్మల్గా అసలు మన మీద ఎఫెక్ట్ రావాల్సింది. మనం అట్లీస్ట్ లక్కీగా మన ప్రైమ్ మినిస్టర్ తెలివితేటల వల్ల అవ్వచ్చు, మన ఓన్ నావిగేషన్ వల్ల అవ్వచ్చు, డైరెక్ట్గా మనకి ఆయిల్ ఇంపాక్ట్ కాకుండా మనం అంటే గల్ఫ్ కంట్రీస్ అని ఆయిల్ మనకి ప్రైసెస్ పెరిగినా కూడా మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం ఆయిల్ మనం. సో దాంతో మనకి యాక్చువల్ బెనిఫిట్ అయింది ఒక విధంగా చెప్పాలి అంటే. మనం రష్యన్ ఆయిల్ మనం తక్కువ ప్రైసెస్లో మనం తెచ్చుకోగలిగాం యాజ్ కంపేర్ టు ది గల్ఫ్ ఆయిల్. సో అది ఒక 2 years నుంచి మనం తెచ్చుకుంటున్నాం. అంటే మన ఓవరాల్ ఆయిల్ బిల్లో మనం యాడెడ్ లాట్ ఆఫ్ కాంపోనెంట్ అట్ రెడ్యూస్డ్ ప్రైసెస్. అండ్ ఒక 40-50% మనం తక్కువ ప్రైస్ తెచ్చుకోబట్టి మన ఓవరాల్ ఆయిల్ బిల్ తగ్గించుకోగలిగాం మనం. సో మనకు కొంచెం బెనిఫిట్ అయిందని చెప్పుకోవాలి మనం రష్యా యుక్రెయిన్ వార్ వల్ల. ఇందులో సేఫర్ సెక్టార్స్ ఏమున్నాయి సార్? మరి దానికి వస్తున్నా. ఇరాన్, ఇజ్రాయెల్ కూడా మనం మాట్లాడుకుందాం. అప్పుడు సేఫ్ సెక్టర్ గురించి మనం డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. సో రష్యా యుక్రెయిన్కి వచ్చేప్పటికి ఇప్పుడు కొంచెం వార్ తీవ్రంగా అవుతుంది. అది యుఎస్ ఇంత ముందు కొంచెం వార్ అయిపోతుంది, సీజ్ ఫైర్ దాకా వచ్చేస్తాం అనే ఇంప్రెషన్ అందరికీ ప్రపంచం వచ్చింది 6 months బ్యాక్ వరకు. ఇప్పుడు యుక్రెయిన్ కూడా
యుక్రెయిన్కి మళ్ళీ ఆర్మ్స్ బాగా అగ్రెసివ్గా యూఎస్ వాళ్ళు సప్లై చేయడం, యూరోప్ వాళ్ళు సప్లై చేయడం, యూకే వాళ్ళు సప్లై చేయడంతో అడిషనల్ డ్రోన్స్ కానీ అగ్రెసివ్గా వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు పోస్టర్ చేసి రష్యాని వాళ్ళు బాగా హార్మ్ చేశారు వాళ్ళు. దాంతో రష్యా డీప్గా ఇంపాక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయిపోయి దే ఆర్ హిట్టింగ్ బ్యాక్ హార్డ్ ఆన్ యుక్రెయిన్. సో మళ్ళీ వార్ మళ్ళీ కొంచెం తీవ్రంగా పట్టుకుంటోంది. సో మనకి ఆయిల్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనది అలాగే మన రష్యా నుంచి మనం ఆయిల్ తెప్పించుకుంటున్నాం మనం ఎలాగా మనం దట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ రిడ్యూస్ ప్రైసెస్. సో ఇది ఇలా ఉండగా మనం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అది అది స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయిన కారణాలు చాలా ఉన్నాయి దానికి, వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ దానికి ఉన్నాయి. దానికి ఆఫ్ కోర్స్ యూఎస్ఏ వాజ్ వన్ ఆఫ్ ది కార్నర్ కంట్రీస్ విచ్ వాజ్ బిహైండ్ దిస్ హోల్ డిస్కషన్స్ ఆన్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద. సరే ఇప్పుడు అది ఆ వార్ మనకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్ అంటే అది సౌదీ అరేబియా అవ్వచ్చు, కువైట్ అవ్వచ్చు, ఖతార్ అవ్వచ్చు, ఇవన్నీ ఒమాన్, యుఏఈ నుంచి మన ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుందల్లా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్ అంటారు దాన్ని, స్ట్రెయిట్ ఆఫ్ హోర్మజ్. అది ఇరాన్కి గల్ఫ్కి మధ్య చిన్న స్ట్రిప్ ఆఫ్ సీ అది. అది స్ట్రెయిట్స్ అంటారండి, నారో పాత్, STRAIT స్ట్రెయిట్. అది నారో స్ట్రిప్ అనమాట, దాదాపు 30 కిలోమీటర్ల విడ్త్ అది. దాంట్లో ఇంకా తగ్గించుకుంటే ఐ థింక్ అబౌట్ 5-10 కిలోమీటర్స్ విడ్త్లో షిప్స్ అన్ని ఆయిల్ షిప్స్ అన్ని పాస్ అవుతాయి. అది కానీ చోక్ చేస్తే మొత్తం ఆయిల్ ఫ్లో టు ఈస్ట్ అంటే మన దేశాలకు ఆయిల్ ఫ్లో మొత్తం ఆగిపోతుంది. ఆ స్టేట్ ఆఫ్ హోర్మజ్ నుంచి ఆల్మోస్ట్ 25% ఆఫ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ గల్ఫ్ అక్కడి నుంచే వెళ్తుంది. ఇండియాకి 80% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ హోర్మజ్. ఇప్పుడు ఆ స్ట్రెయిట్ బాగా ఎఫెక్ట్ అయ్యేది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వల్ల. అది బాగా ఎఫెక్ట్ అయ్యి ఇప్పుడు మనకి సప్లైస్ కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, మనకి అటు ఇటుగా అవ్వచ్చు మన సప్లైస్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కానీ ఇంకొంచెం ఎస్కలేట్ అయ్యి కొంచెం సిచ్యువేషన్ తీవ్రంగా అయితే అది కానీ క్లోజ్ అవ్వాల్సిన అవసరం వస్తే, అక్కడ కానీ కొంచెం ఇబ్బంది వస్తే, ఇరాన్ కానీ దాన్ని బ్లాక్ చేస్తే మనకి ఇబ్బంది చాలా పెరిగిపోతున్నప్పుడు. అందుకని ప్లాన్ బి ఇండియా కూడా అది అయ్యేంత వరకు వెయిట్ చేయట్లేదు. మిగతా దేశాన్ని జాగ్రత్త తెచ్చుకోవాలి, రష్యా నుంచి ఇంకా పెంచుకోవచ్చా మనం, ప్లస్ మిగతా దేశాలు ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవచ్చు, ఆఫ్రికా నుంచి, అంగోలా నుంచి, వాటి ఆ దేశాలు కూడా మనం, గయానా కూడా మనం డిస్కస్ చూస్తాం. అప్పుడే ఫైనలైజ్ కూడా అయింది అప్పుడే. కానీ మన మేజర్ ఇంపోర్ట్ గల్ఫ్ నుంచే కాబట్టి ఆ క్వాంటిటీస్ మనం ఇమీడియట్గా మనం బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. సో ఇదంతా ఎక్కడ డిపెండ్ అవుతుందంటే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎస్కలేట్ అవ్వకుండా తొందరగా అది కానీ అంటే మేబీ సూనర్ దాని లేటర్ కానీ అది క్లోజ్ కంక్లూడ్ అవ్వగలిగితే దట్ విల్ బి బెటర్ ఆప్షన్ ఫర్ అస్. ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ట్రంప్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఇరాన్తో వాళ్ళు నయాను భయాను వాళ్ళు డెఫినెట్గా ప్రెషర్ పెడుతున్నారు సీజ్ ఫైర్ చేయాలి అని, లేకపోతే ఆపాలని. ఇవాళ న్యూస్ కూడా కొంచెం నెగిటివ్గానే ఉంది. ఇవాళ ఇరాన్ హ్యాస్ హిట్ ఇజ్రాయెల్ వెరీ వెరీ హార్డ్. వాళ్ళకి హాస్పిటల్స్ని బాంబ్ చేయడంతో ఇజ్రాయెల్ చాలా తీవ్రంగా రిటాలియేట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అది హోప్ఫుల్లీ ఆ రిటాలియేషన్ కానీ అవ్వకుండా ఉండి కొంచెం ఇద్దరికి కామన్ సెన్సెస్ ప్రివేల్ అయితే మన కాన్ఫ్లిక్ట్ కొంచెం టోన్ డౌన్ అయితే మంచిది ప్రపంచానికి అది. సో మనకు కూడా డెఫినెట్గా మంచిదే. ఈ లోపల మనకు గుడ్ న్యూస్ ఏమిటంటే మన అండమాన్ నికోబార్ అండమాన్ సీలో మేజర్ ఆయిల్ ఫైండ్ మనకి ఇండియాకి దొరికింది. అది కానీ కన్ఫర్మ్ అయ్యి అది కమర్షియల్ ప్రొడక్షన్కి రావడానికి 1-2 years పడుతుంది. అది అప్పటికి వచ్చేప్పటికి మన విల్ బి క్వైట్ సెల్ఫ్ కంటైన్డ్. మన ఆయిల్ డిపెండెన్స్ తగ్గిపోతుంది మనకి బయట దేశాల మీద. అండమాన్ సీలో ఆయిల్ వెల్స్ కానీ మనం దాన్ని కమర్షియలైజ్ చేయగలిగితే అక్కడ క్వాలిటీ బాగుందని అంటున్నారు. నిన్న రిపోర్ట్స్ కూడా వచ్చాయి పేపర్స్లో వాటిలోను. అది కానీ సక్సెస్ఫుల్గా కానీ మన ఇండియా దాన్ని చేయగలిగితే ప్రొడక్షన్ కానీ అంటే ఇమీడియట్గా అయిపోదు, 1 year 1.5 2 years పట్టచ్చు దానికి. కానీ ఇప్పుడే మనకి ఆయిల్ మనకి ఎప్పుడు మనం డిపెండ్ అయ్యి ఉంటాం బయట దేశాల మీద ఆయిల్ కోసం. సో మనకి మన ఓన్గా ఉంటే అంటే న్యూస్ రిపోర్ట్ చూస్తే మనమే ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్కి వస్తామనే హోప్ అయితే ఉందని గవర్నమెంట్ అంటోంది. అలాగా అది నిజంగా ఎంతవరకు వస్తుందో చెప్పడం కష్టం అది. సో ఇప్పుడు కానీ అది కానీ ఆయిల్ కానీ ఇష్యూస్ ఎఫెక్ట్ కానీ పెరిగితే మనకి మన ఎయిర్లైన్స్ తర్వాత మన డైలీ లైఫ్లో ఉండే అన్ని ఇష్యూస్ మనకి ఎఫెక్ట్ అయిపోతాం మనం.
ప్రైసెస్ పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన కమోడిటీస్, మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఫ్రేట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి మనకి. సో అవన్నీ ఇంకా అంటే అస్తవ్యస్తం అయిపోతుంది ఎకానమీ, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది మనకి. అది ఇన్ఫ్లేషన్, ఆయిల్ ఈజ్ ఎ కోర్ మనకి, అన్ని చోట్ల ఆయిలే వాడతాం మనం, ట్రాన్స్పోర్టేషన్ వాడతాం, మ్యానుఫ్యాక్చరింగ్ వాడతాం. సో వాటన్నిటిని ఉండబట్టి మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ ఇంకా మన బ్యాంకింగ్ సెక్టర్, ఫైనాన్సెస్లో వాటిలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మన ఎల్ఎన్జీ కూడా ఇంపోర్ట్ చేస్తాం ఖతార్ నుంచి, అంటే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. అది గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్కి వాడతారు దాన్ని. అండ్ ఆయిల్ వేరు, ఎల్ఎన్జీ వేరు. ఖతార్ కూడా గల్ఫ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ హోమ్లీస్ నుంచే వస్తుంది, ఆయిల్ పైప్ లైన్స్ కింద నుంచి వస్తుంది లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అని. సో అన్నీ అంటే ఇటు తిరిగి చూస్తే అక్కడ చాలా కోర్ జోన్ ఆఫ్ యాక్షన్ అక్కడే ఉంది మనకి. అక్కడి నుంచే మనకి ఆయిల్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సో అది కొంచెం మనకి ఇబ్బంది అని మనం అనుకోవాలి. హోప్ఫుల్లీ యూ షుడ్ ప్రే దట్ ఈ ఎస్కలేషన్ తగ్గిపోయి సిచ్యువేషన్ నార్మల్గా అయితే మంచిదే అని మనం అనుకోవాలి దాన్ని మనం. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇందులో సేఫర్ సెక్టార్స్ ఏమున్నాయి సార్ మరి? సేఫ్ అంటే ఇప్పుడు మీరే గెస్ చేయొచ్చు, ఆయిల్కి సంబంధం లేకుండా సెక్టర్స్ అది తక్కువ ఉంటాయి మనకి. ఎటు చూస్తే మన ఎకానమీ మన ఆయిల్ డిపెండ్గా ఉన్నాం మనం. సో అందుకని సేఫ్ అని చెప్పడం చాలా కష్టం, చాలా తక్కువ ఫ్యూ సెక్టర్స్ ఉంటాయని. సో అంటే మన కోర్ ఎకానమీ ఎఫెక్ట్ అయిపోతుంది అది ఆయిల్ వల్ల అది. సో ఈ వార్ వల్ల ఆయిల్ వల్ల ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను. సేఫ్ సెక్టర్స్ ఎక్కువ పెద్దగా ఉండవని చాలా అనుకోవాలి మనం, అదే అనుకోవాలి. అంటే సేఫ్ అంటే మనం గ్యాస్ బేస్డ్ లేకపోతే విండ్ బేస్డ్, సోలార్ బేస్డ్ పవర్ జనరేషన్ కానీ మనం న్యూక్లియర్ ఆల్టర్నేటివ్ పవర్ సెక్టర్స్కి ఆయిల్ పెద్ద క్రిటికల్ ఇంపాక్ట్ అవ్వదు, రష్యా ఎక్కువ కూడా ఇంపాక్ట్ అవ్వదు మనకి. అది వేరే టాపిక్గా మనం మాట్లాడుకోవచ్చు మనం నెక్స్ట్ టైం. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.